అందరికీ నమస్కారం. ఆగస్ట్ నెలలో మిథున రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది? ఒకవేళ వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంటే పరిహారం ఏ విధంగా చేసుకోవచ్చు అనే విషయాల గురించి ఈరోజు గురుగారితో మనం మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, ఈ ఆగస్ట్ నెలలో మిథున రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది చెప్పండి. మా మిథున రాశి వారికి తల్లి పాపం ఇప్పటికే చాలా బాధల్లో ఉన్నారు. అంటే వీరికి ఏంటి అని అంటే శని బృహస్పతి అన్ని బలాలు ఉన్నాయి, లేవు అన్నట్లు. కానీ బృహస్పతి బలము జాతకరీత్యా కొన్ని దోషాలు అనేటివి మిథున రాశి వారికి ఉన్నాయి. అందులో ఏంటి అని అంటే వారు అనుకున్న డబ్బు చేతికి సమయానికి రాక ఇబ్బందులు పడుతూ విన్నారా. వ్యాపారం కొత్తగా ప్రారంభమైన వారికి వ్యాపారము జరగక, అంటే పనులు ముందుకు వెళ్ళకపోవడము, చుట్టుపక్కల ఉండే వాళ్ళందరితో మాటలు పడడము, లేనిపోని సమస్యల్లో ఇరుక్కోవడాలు, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి తల్లి. తర్వాత ఇంకొకటి ఏంటంటే రాజకీయవేత్తలకు ఇప్పటికే మాటలు ఉంటూ ఉంటాయి. ఇంకా ఈ ఆగస్టు నెలలో విపరీతంగా తిట్టిపోసే అవకాశాలు ఉన్నాయి, విపరీతంగా. తర్వాత రెండోది నెగిటివిటీని మూట కట్టుకునే టైం. ఇంకొకటి ఏంటంటే పాపం వీరు కడుతున్న ఈఎంఐలే కాకుండా రానున్న రోజుల్లో వీరికి ఈఎంఐ ఇంకా పెరిగే ఆస్కారం ఉంది. అనుకోని ఖర్చులు ముఖ్యంగా ఏంటి అని అంటే వీళ్ళింట్లో ఒకటి ఏంటి అని అంటే ఏదో ఒక అద్భుతమైనటువంటి వివాహం కావచ్చు, లేకపోతే సీమంతాలు కావచ్చు, ఏదో ఒక శుభకార్యాలు జరిగే ఆస్కారం ఉంది. దానివల్ల వీళ్ళకి ఇంకా అప్పు అనేది పెరుగుతూ ఉంటుంది. మరి దీని నుంచి బయటపడే అవకాశాలు దొరుకుతాయా? ఖచ్చితంగా ఉన్నాయి తల్లి. దానికి ఏమైనా పరిహారం చేయాలంటారు? ఖచ్చితంగా చేయాలి. వీళ్ళు ఏంటి అని అంటే ఆగస్టు నెలలో అంటే మనకి ఇప్పుడు సెప్టెంబర్ వస్తుంది, శ్రావణ మాసం వస్తుంది. శ్రావణ మాసంలో కొండవీటి దత్తాత్రేయ శర్మ గారు మహాలక్ష్మి హవనాన్ని ఆచరిస్తున్నారు. నెల రోజుల పాటు మహాలక్ష్మి హవనంతో పాటు మన హోమాన్ని కూడా ఆచరిస్తున్నారు. దానికి వారికి గనక వీరు ఆ నెల రోజులది కట్టుకొని, అవును గురుగారు, మన ఛానల్లో కూడా దరిద్రం పోయి ఐశ్వర్యాన్ని రావడానికి శ్రావణ మాసం. అందుకోసం ఏంటి అని అంటే ఆ యొక్క కార్యక్రమాల్లో వీళ్ళు పాల్గొంటే వారికి ఉన్నటువంటి దరిద్రాలు పోయి అష్టలక్ష్మి అనుగ్రహం వారికి కలుగుతూ ఉంటుంది. అందుకోసం తర్వాత ఆ పూజల్లో వీరు పాల్గొంటే మహాలక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు బృహస్పతి యొక్క భగవంతుడి అనుగ్రహాన్ని కూడా పొందుతాడు. లేదు మాకు ఇదే కాదు ఇంకా కావాలి, కొంతమందికి ఏంటంటే బాధలు ఇంకా తొందరగా తగ్గుతూ ఉంటాయి, ఇంకా మనశ్శాంతి కుదరకపోతే ఫైనాన్స్ నాకు వెంటనే క్లియర్ అవ్వాలి అనే ఆలోచనతో ఉండేవారికి ఏంటంటే ఒక అద్భుతమైన రక్ష ఉంది తల్లి. ఎలాంటి పరిహారమా లేకపోతే రక్ష? ఒకసారి చెప్పండి గురుగారు, ఏంటది? దాని పేరు లక్ష్మీ బృహస్పతి గంధము అని అంటారు. అంటే అటు లక్ష్మీదేవి ఇటు బృహస్పతి ఇద్దరు కలిసి కొలువై ఉండేటువంటి ఏకైక రక్ష అది. అంటే జ్ఞానము లక్ష్మి రెండు రావడానికి ఆస్కారం. అది మనకు ఇలానే ఇదే విధంగా గుళికల్లాగా ఉంటుంది తల్లి. దీని ప్రైస్ కూడా అదే 1000 రూపీస్. విన్నారా? భారతదేశంలో ఎక్కడికైనా సరే కొరియర్ ఉచితంగానే చేస్తాము. ఇతర దేశాలకైతే ఎంత దూరం ఉంటుందో అంత కొరియర్ వాళ్ళు ఏ ఛార్జెస్ అయితే తీసుకుంటారో అదే ఛార్జెస్ మనం ఇందులో తీసుకుంటాము. అయితే ఈ లక్ష్మీ బృహస్పతి గంధాన్ని తడిపి వీరు ఎప్పుడైతే నుదుటి మీద ధరించడం మొదలు పెడతారో దానివల్ల వారికి ఉన్నటువంటి ఈఎంఐలు అనేది నిదానంగా ఒక్కొక్కటి తగ్గుతూ అంటే లక్ష్మిని ఆకర్షిస్తుంది. ఆకర్షించడమే కాదు, లక్ష్మీదేవిని ఆకర్షించి తీసుకువచ్చి మన చేతుల్లో కూర్చోబెడుతుంది. అంతటి గొప్ప అనుగ్రహమైనటువంటి యొక్క లక్ష్మీ బృహస్పతి సువాసన, అది మంచి గంధం సువాసనతో ఉంది. సో లక్ష్మిని ఆకర్షించడానికి లక్ష్మీ బృహస్పతి గంధం. మిథున రాశి వాళ్ళకి అంతా బాగున్నా అనుకోని అప్పుల్లో ఇబ్బందుల్లో ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి అన్నిట్లలో నుంచి బయట శుభకార్యాలు జరుగుతాయన్న ఆనందం ఉన్నా శుభకార్యాల ఖర్చులుండే బాధ నుంచి బయటకు రావడానికి. సో మిథున రాశి వారు ఆగస్టు నెలలో ధరించడం లేదా ఇకపై కూడా వాళ్ళకి ఆ ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఈ గంధాన్ని ధరించారు. కింద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేస్తే
ఎక్కడికైనా మనం పంపిస్తాము తల్లి, సో ఎవరికి కావాలన్నా వాళ్ళ కొరియర్ పంపిస్తాము. ధన్యవాదాలు గురువు గారు. మహాదేవ.